యువజనమారండి, దేవుని దీవెన పొందండి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనుటకు యోగ్యులముగా మనం చేసినటువంటి తప్పిదాలను ఒప్పుకుందాం. ముఖ్యముగా మన యొక్క పాప కళంకాన్ని కడుక్కొని పశ్చాత్తాప హృదయంతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఈనాటి పవిత్ర దివ్య బలి పూజలో స్వతంత్ర శ్రీహరి కల్పన, స్వతంత్ర హిమానియా అన్వేషిత పుట్టినరోజు జరుపుకున్న తరుణంలో దేవుడు ఆ బిడ్డకి మంచి ఆరోగ్యాన్ని దయచేయాలని, ఆ బిడ్డ ఎదుగుదలలో తోడుగా నీడగా ఉండాలని, కుటుంబాన్ని ఆశీర్వదించాలని కృతజ్ఞతతో కుటుంబ సభ్యులు అర్పించు దివ్య బలి పూజ. ఉత్తరించు స్థలంలో ఉన్న సకల ఆత్మలకు మరియు థోమస్ ఫ్యామిలీలో చనిపోయినటువంటి తల్లిదండ్రులు, సహోదరులు, పూర్వీకులు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగాలని కృతజ్ఞతా భావంతో రోజ్ థామస్ మరియు కుటుంబ సభ్యులు అర్పించు కృతజ్ఞత దివ్య బలి పూజ. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ప్రభు శ్రమల పరమరహస్యములను కొనియాడు భాగ్యమును మాకు దయచేయము. కనికరించి మమ్ము పాప విముక్తికి పాత్రలను చేయము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించాను. అప్పుడు నా లక్షణము నేల అంచుల వరకు వ్యాపించాను. మొదటి పట్టణము యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 6 వరకు రాశాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 1 నుంచి 6 వరకు రాశాడు. ద్వీపములారా నా మాట వినడు, దూర ప్రాంతపు జాతులారా నా పలుకు లాలింపుడు. నేను తల్లి గడుపున పడినప్పటి నుండి ప్రభువు నెన్నుకొని తన సేవకునిగా నియమించాను. అతడు నాకు పదునైన కత్తి వంటి వాక్కులసాడు. తన హస్తముతో నన్ను రక్షించాను. నన్ను వాడి అయిన మానవుగా చేసి వాడుకొనుటకు గాను తన అమూల పొదిలో దాచాడు. అతడు నాతో, ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడు, నీ వలన నాకు కీర్తి కలుగును అని చెప్పాడు. నేను నిరర్థకముగా శ్రమపడితే
నా బలమునంతటిని వినియోగించిన ఫలితము సాధింపజాలనైతినని నేను అనుకోలేదు. కానీ ప్రభువు తప్పక నా కోపం తీసుకోరు. నా కృషికి గాను నన్ను బోధకరించు. నేను మాతృగర్భమున పడినప్పటి నుండి ప్రభువు నన్ను ఎన్నుకోరు. యాకోబును తన వద్దకు కొనివచ్చుటకును ఇశ్రాయేలును తన చెంతకు చేర్చుటకును అతడు నన్ను తన సేవకునిగా నియమించాడు. ప్రభువు నాకు కీర్తిని దయచేసి నా బలములకు కారకుడతడే. ప్రభు నాతో ఉంటాడు. నీవు నాకు సేవకుడిపై యాకోబు వంశజులను ఇశ్రాయేలును మిగిలిన వారిని నా ఎదుటకు తీసుకొని వచ్చడం మాత్రమే చాలు. నేను జాతులకు జ్యోతిగా నియమిస్తాను. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించు. ఇది వారి బాబు సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నేను దినమెల్లా నీ రక్షణను ప్రకటించను. నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. ప్రభు, నేను నిన్ను ఆశ్రయించినది. నేను ఏనాడను అవమానం చెందగొద్దును కాక. నీవు న్యాయవంతుడవు కనుక నన్ను ఆదుకుని రక్షింపు. చెవియొగ్గి నా వారిని నన్ను కాపాడు. నేను దినమెల్లా నీ రక్షణను ప్రకటించను. నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నీవు నాకు రక్షణ దుర్గమువు కాము. నాకు సురక్షితమైన కోటవి నీవే. నాకు ఆశ్రయ స్థానంలో రక్షణ శైలను నీవే దేవా. దుష్టుల బారి నుండి నన్ను కాపాడు. నేను దినమెల్లా నీ రక్షణను ప్రకటించను. నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. దేవా, నీవే నాకు దిక్కు. చిన్నప్పటి నుండి నేను నిన్నే ఆశ్రయిస్తాను. నేను పుట్టిన నాటి నుండి నిన్నే నమ్మకూడదు. నేను జన్మించినప్పటి నుండి నీవే నన్ను సంరక్షిస్తే. నేను దినమెల్లా నీ రక్షణను ప్రకటించను. నేను దినమెల్లా నీ రక్షణమును ప్రకటింతును. నేను నీ నీతిని ఒగ్గడెత్తును. దినమెల్లా నీ రక్షణను ప్రకటించను. ఆ రక్షణను నేను సరిగా అర్థం చేసుకోవాలి. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధ చేసింది. నేను నేటి వరకును నీ అద్భుతముల వలన ప్రకటించుచున్నాను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు మరియు 36వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఆ కాలములో యేసు ఈ మాటలు పలికిన పిదప అంతరంగమున బాధపడుచు, మీలో ఒకడు నన్ను అప్పగించుచున్నాడని నిశ్చయముగా చెప్పుచున్నాను అని స్పష్టముగా పలికెను. అంతటా ఆయన శిష్యులు ఆయన ఎవరిని గురించి ఈ మాటలు చెప్పెనో అని సందేహించుచు ఒకరి వంక మరొకరు చూసుకొనసాగిరి. శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు ఆయన వక్షస్థలమున ఆనుకొని కూర్చుని ఉండెను. యేసు ఎవరి గురించి ఈ మాటలు చెప్పనో అడుగుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు అట్లే యేసు వక్షస్థలమున వంగి, ప్రభు, అతడెవడు అని ప్రశ్నించెను. నేను రొట్టె ముక్కను ముంచి ఎవనికి ఇచ్చేదనో అతడే అని సమాధానమిచ్చి ఒక రొట్టె ముక్కను ముంచి సీమోను ఇస్కారియోతు కుమారుడగు యోదాకు ఇచ్చెను. ఆ ముక్కను అందుకొనినంతనే సైతాను వానిని ఆవహించెను. అప్పుడు యేసు వానితో, నీవు చేయుచున్నది వెంటనే కానిమ్ము అని పలికెను. యేసు ఏ ఉద్దేశముతో ఈ మాట పలికెనో భుజించి వారిలో
ఎవరునూ గ్రహింపలేదు. యూదా వద్ద డబ్బులు సంచి ఉన్నందున యేసు వానితో పండుగకై తమకు అవసరమైన వాటిని కొనమనియో లేక పేదలకు ఏదేని ఇమ్మనియో చెప్పుచున్నాడని కొందరు తలించిరి. యూదా ఆ రొట్టె ముక్కను తీసుకొని వెంటనే బయటికి వెళ్ళిపోయాను. అది రాత్రివేళ. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు. ఆయన యందు దేవుడు మహిమ పరపబడెను. ఆయన యందు దేవుడు మహిమ పరపబడిన ఎడల దేవుడును తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉండుదును, మీరు నన్ను వెదకదరు. నేను వెళ్ళు స్థలంనకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. అందుకు సీమోను పేతురు, ప్రభు, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగాను. నేను వెళ్ళు స్థలమునకు ఇప్పుడు నీవు నా వెంట రాలేవు, కానీ తరువాత రాగలవు అని యేసు చెప్పాను. ప్రభు, ఇప్పుడు మీ వెంట నేను ఎందుకు రాలేను? నేను నీ కొరకు నా ప్రాణమునైనా ఇచ్చెదను అని పేతురు పలికెను. అందుకు యేసు, నీవు నా కొరకు ప్రాణం ఇచ్చెదవా? కోడి కూయక ముందే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు బొంకెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మన బలహీనత వలనే కావచ్చు, లేదా మన చుట్టుపక్కల పరిస్థితులే కావచ్చు, ఎదుటి మనిషి మీద తీర్పు చేయడానికి మనము వెనకంజ వేయము. ఫలానా వ్యక్తి మంచివాడు, చెడ్డవాడు, ఆమె మంచిది, ఆమె చెడ్డది, ఆమె మాట తీరు మంచిది కాదు, మాట తీరు చెడ్డది అని చాలా సులభంగా మనుషుల్ని వాళ్ళని తీర్పుకి చెబుతూ ఉంటాం. మేబీ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కావచ్చు. ఆ తీర్పు చెప్పినప్పుడు మనమందరం కూడా కంఫర్ట్ జోన్లో ఉంటాం. ఓకే, మంచోడు కాదు, జాగ్రత్తగా ఉండాలి, మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి, మంచివాడు, ఆయనతో కొంచెం దగ్గరగా అవ్వచ్చు అనేటటువంటి భావన కొన్నిసార్లు మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు. కానీ ఆ ఆలోచన ధోరణి లేక బాహ్యపరమైనటువంటి ఆ యొక్క మనిషి బిహేవియరు ద్వారా మనం ఇచ్చేటటువంటి తీర్పు చాలా తప్పని సువిశేషం పట్ల మనకు బోధిస్తుంది. వాస్తవానికి యూదా ఇస్కరియోతు, పేతురు ఇద్దరు కూడా దేవునిచే పిలువబడ్డారు. వారి ఇరువురు కూడా దేవుని యొక్క ఆఖరి ఆ విందులో ఎదురు బెదురుగా పక్కపక్కనే కూర్చున్నారు. బహుశా ఒకరికి ఒకరు వారు బాగా తెలిసి ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి పాపంలో కూరుకుపోయాడు, దేవుని కృప తెలుసుకున్నాడు. ఇంకొక వ్యక్తి పాపంలో కూరుకుపోయాడు, అది పాపంలో మునిగిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క కృపను బట్టి మన యొక్క స్థితి ఉంటుంది. ఈవెన్ పరలోకానికి ప్రవేశించాలన్నా మనం అన్ని సవ్యంగా జరిగినప్పటికీ కూడా ఆ పరలోక ప్రవేశం కేవలం దేవుని కృప వల్ల మాత్రమే మనకి కలుగుతుంది. ఈనాటి సువిశేష పట్టణంలో పేతురు గారిని మనం గమనించినట్లయితే, పేతురు గారు కూడా ప్రభువుని విడనాడారు. నాకు ఏ పేతురైతే ప్రభువా నీకోసం నేను నా ప్రాణాలైనా అర్పిస్తాను అని అన్నాడో, అదే పేతురు దేవుడు నాకు తెలియదు, నేను అతను
ఎరుగను అని 3 సార్లు అబద్ధం ఆడారు. కానీ ఆ పాపపు సుడిగుండంలో నుంచి దేవుని కృపను బట్టి, కరుణను బట్టి బయటికి రాగలిగాడు పేతురు. అది దేవునికి పేతురికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం లేదా ఆ నమ్మకం బట్టి పేతురు పైకి రాగలిగాడు. కానీ ఇస్కారియోతు ఆ రొట్టె ముక్కను తీసుకొని దేవుని సమక్షం నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. తన సొంత నిర్ణయాలు తీసుకొని ఆ పాపంతోనే ఆయన జీవితాన్ని అంతం చేసుకున్నాడు. సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన యొక్క స్థితిని బట్టి, బలహీనతను బట్టి మన పాపాల్లో కూలిపోయి ఉంటాం. ఆర్థిక పరంగా కావచ్చు, సంసార పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, మరే ఇతర విలువలను బట్టి అయినా కావచ్చు. కానీ దేవుని యొక్క కృప, ఆపన్న హస్తం మనకి ఎప్పుడు ఉంటుంది. ఆ కృప, ఆపన్న హస్తం పేతురుగా తెలుసుకోగలిగారు కాబట్టి ఆయన నడుస్తూ వెళుతున్నప్పుడు కూడా పేతురు గారి నీడ కూడా స్వస్థతనివ్వగలిగింది. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కానీ ఈ ఇస్కారియోతు ఆ ఆశలో లేకపోయాడు. ఆ దేవుని ఆపన్న హస్తం ఉంటుంది అనేటటువంటి ఆశ ఆయనలో లేదు. ఆయన జీవితాన్ని ముగించుకున్నాడు. పాపము అనే అడ్డు కూడా మనము దేవునికి దగ్గర అవడంలో, ఆయన కృపను పొందడంలో ఆ అడ్డుగోడను మనం కూల్చివేయవచ్చు అనే సత్యాన్ని పేతురు గారు బోధిస్తే, ఆ పాపము అడ్డుగోడ మనం దాటలేము, అదే అంతము, అదే మన జీవిత ముగింపు అని ఇస్కారియోతు మనకు చూపిస్తున్నాడు. కనుక మరికొద్ది రోజుల్లో మనము దేవుని యొక్క మరణాన్ని, పునరుత్థానాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ఈ తరుణంలో మన యొక్క పాపపు స్థితిని కనుగొని దేవుని యొక్క కృపని ఎరిగి ఆయన ఆపన్న హస్తాన్ని స్వీకరిద్దాము. ఆ పాపపు ఊబిలో నుంచి బయటకు వచ్చి పవిత్రులుగా, పుణ్యమూర్తులుగా జీవించడానికి ప్రయత్నిద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించు. ఓ ప్రభువా, నీ కుటుంబము అర్పించు కానుకలను కరుణతో వీక్షింపము. ఈ పరమ వరములతో పాలు పంచుకుని వారందరినీ వాటి పరిపూర్ణ ఫలమును కూడా అనుభవించుచు సంతసించున్నట్లు దీవింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపుకు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతని రక్షణదాయక శ్రమలు, మహిమాయుత పునరుత్థాన దినములు సమీపించుచున్నవి. మా ఆది విరోధమైన సాతాను గర్వమును క్రీస్తు తుదముట్టించిన గడియే ఇది. క్రీస్తునందు మా రక్షణ పరమరహస్యమును మేము కొనియాడు తరుణము కూడా ఇదియే. క్రీస్తు ద్వారా నిరతము నీ సమక్షమున ఆనందించుచు నీ వైభవమును ఆరాధించుచున్న దూతల బృందములతో మా స్వరములను ఏకము చేసి
ఆనందపూర్వకముగా మేము నీ స్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి నా సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామున వేంచేసిన వారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవి కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగును కాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయు, ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్త పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు వేచి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారము మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా సింహరాయలు జగద్గురువులను, భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎంత పరిపూర్ణం చేయము. ఈనాడు పుట్టినరోజు జరుపుకున్నటువంటి స్వతంత్ర హిమనీయ అన్వేషితను ఆశీర్వదింపము. దిక్కులేని ఆత్మలకై అర్పింపబడినటువంటి దివ్యబలి పూజలో ముఖ్యముగా రోజ్ థామస్ మరియు వారి కుటుంబ సభ్యులు మరణించిన వారికి నిత్య విశ్రాంతిని దయచేయము. ఉత్థానమగ్గున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా అందరిపై దయచూపి దేవుని కన్యత లేక మరియమాతతోనూ, పునీత అపోస్తలులతోనూ, జాన్ బోస్కో గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర, పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు. మా మా యొక్క యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా మమ్మల్ని యందు ప్రవేశింపని కీడులో నుండి మమ్మల్ని రక్షించు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము,
మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయి. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తము కలిగిగా వాటిని స్వీకరించి మనకు నిత్య జీవం మోసుకునిగాక. ప్రభువా యేసు, నీకు నీ శరీర రక్తము నాకు తీర్పు కనుక నమ్ముతాను, నీ కనుకను బట్టి నా ఆత్మ శరీరం బద్దతుగా నమ్ముతున్నాను. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుని కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందు. క్రీస్తు శరీర రక్తంలో కలయక మనకు నిత్య జీవం మోసుకొనుగాక. పాట నంబరు ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణదాయకమైన నీ వరములతో పోషింపబడిన మేము నీ దయ కొరకు అర్థించుచున్నాము. వర్తమాన కాలములో మా పోషక ఆహారమైన ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్ము నిత్య జీవితంలో భాగస్థులను చేయమని వేడుకొనుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. 1005